రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు గారు, శివకుమార్ పట్నాయక్ గారు, శివలలిత గారు ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలు చేస్తూ ఊరు వాడ తిరుగుతూ బీసీలందరికీ ఆర్థికంగా అభివృద్ధి చేస్తా, సంచలనం సృష్టిస్తా, అన్ని రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరా చేస్తారని చెప్పి వాగ్దానాలు చేసిన నేపథ్యంలో బీసీలంతా కూడా గుంప తట్టుగా ఓట్లేసి గెలిపిస్తే తూతూ మంత్రంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంలో రాష్ట్రంలో బీసీలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యాలు సృష్టించబోతా ఉన్నాడు, బీసీలందరినీ అభివృద్ధి పదవులను నడిపించబోతా ఉన్నారని చెప్పి అనుకున్న నేపథ్యం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేషన్ ఏర్పాటు చేశాడే తప్ప బీసీలందరినీ కూడా మెంబర్లుగా వేసి ఆ కార్పొరేషన్ లో జీతగాళ్ళుగా మలిచాడే తప్ప ఒక్క 100 రూపాయలు 1000 రూపాయలు కూడా వేసిన సందర్భాలు లేవు. బీసీ కులస్తుడు కూడా ఒక్క బీసీ కులస్తుడు కూడా లబ్ధి పొందిన సందర్భాలు లేవు. 56 కార్పొరేషన్ల మెంబర్లని 56 కులాలని జీతగాళ్ళుగా మలిచి వాడుకున్నాడే తప్ప, ఉడింగం చేసినాడే తప్ప, ఓట్లుగా మలుచుకున్నాడు తప్ప ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానం చేశాడో పాదయాత్రలు చేస్తున్న నేపథ్యంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశ ఈరోజు ముఖ్యమంత్రి అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే రానున్న ఇంకా 100 రోజుల సమయం ఉంది మీకు. ఈ 100 రోజుల్లో మీరు డెడ్ లైన్ రాసుకోండి. బీసీల్లోంచి ప్రతి ఇంటి నుంచి కూడా కలం తొక్కే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క పార్టీని ప్రభుత్వాన్ని పాతాళంలో కలిపేదా కూడా నిద్రపోరని చెప్పి కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నుంచి బయటికి రావాలి, బీసీలని ఆదుకోవాలి, బీసీలని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ముందుకు నడవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు. ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్పొరేషన్ లేసి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఓన్లీ కార్పొరేషన్లో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ వారి జీత బత్యాలకే తప్ప కార్పొరేషన్ బీసీ కులాల వారికి ఎటువంటి రూపాయి కూడా ఇవ్వకుండా ఓన్లీ కార్పొరేషన్ డైరెక్టర్లకు ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జీతాలు తప్ప దేనికి పని చేయకుండా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రోజు ఓబీసీ మోర్చా తరఫున బీసీ కార్పొరేషన్లకి చట్టబద్ధత కల్పించాలి, అలాగే బీసీ కార్పొరేషన్లకి నిధులు కేటాయించాలని చెప్పి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు గారు, బీసీ నాయకులు అందరూ పాల్గొన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.